टीम मैनेजर्स ने तुमसे कुछ पूछा तो नहीं ना? नहीं सर। देखो, तुम्हें टेंशन लेने की कोई बात नहीं है, सारा जुगाड़ कर लिया। नॉकआउट में तमिलनाडु, कर्नाटका, पुणे, उड़ीसा, राजस्थान, बिहार, जम्मू कश्मीर और मुंबई, ये टीम सब बाहर हो जाएंगे। हाँ सर। सेमीफाइनल में हरियाणा की टीम, पंजाब की टीम, दिल्ली की टीम और ईस्टर्न रेलवे की टीम आएगी। इस बात का ध्यान रखना है, नॉकआउट, क्वार्टर फाइनल जो हमने जीते हो वो बड़ी बात नहीं है, समझा? मुकेश राठौर ने बहुत खतर से बोल दिया, अगर हम इस टूर्नामेंट में जीत गया तो कॉमनवेल्थ में तुम सबको इंडियन टीम में खेलने के लिए मौका मिलेगा। ఇలా చూడండి, ఇక్కడున్న వాళ్ళందరూ మనం ఫస్ట్ మ్యాచ్లోనే ఓడిపోతామని మాట్లాడుకుంటున్నారు. వన్ సైడ్గా గెలవాలి. ఈ 20కి 18, 30కి 18 ఇవన్నీ ఉండకూడదు. కొడితే 30-40 లీడింగ్లో ఉండాలి. వాళ్ళందరి దృష్టిని ఎలాగైనా మన వైపుకి తిప్పించుకోవాలి, ఓకేనా? రే దద్దమ్మ, ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం మ్యాచ్ ఆడడానికి వచ్చాం. మన స్ట్రెంగ్త్ ఏమిటన్నది వాళ్ళకి తెలియదు. బిగినింగ్ లోనే మన స్ట్రెంగ్త్ మొత్తం వాళ్ళకి చూపించు. కాదయ్యా, నేను చెప్పినట్టు చేయి. జీవా, ఒక్క విషయం అర్థం చేసుకో. మనం గెలిచి కప్ అందుకోవడానికి ఇక్కడికి రాలేదు, మన టాలెంట్ చూపించడానికే ఇక్కడికి వచ్చాం. ఆఖరి అగ్గిపులను వెలిగించేటప్పుడు ఉండే శ్రద్ధ మొదటి అగ్గిపులను వెలిగించేటప్పుడు ఉండాలి. మనం ఇక్కడికి రాగానే కావాలనే లీగ్ మ్యాచ్లని నాకౌట్ మ్యాచ్లుగా మార్చేశారు. పోను పోను మనల్ని ఎలా ఇబ్బంది పెడతారో మనకు తెలియడం లేదు. మీడియా అంతా గమనిస్తూ ఉంది. మన గేమ్ని మనం ఆడదాం, మొత్తం సపోర్టర్స్ని మన వైపుకి తిప్పుకుందాం. సో వన్ సైడ్గా గెలవాలి. సరే కోచ్. గురువు గారి మాట వినొద్దు. ఓకే. వీళ్ళ అందరికీ చెప్పు. देवियों और सज्जनों, आप सबका हार्दिक स्वागत है 25वां इंदिरा गांधी नेशनल वुमेन्स कबड्डी चैंपियनशिप में। यहाँ पे 24 प्रांतों से टीम्स आए हुए हैं और बहुत रोचक खेल होने वाला है। पहला टीम जो है खेलने वाले हैं तमिलनाडु और वो खेल रहे हैं केरला के खिलाफ। केरला टीम के कप्तान निशा जी पहला राइट ले रहे हैं और अपने टीम के लिए 1 पॉइंट ले चुकी है। तमिलनाडु कैप्टन जीवा अपने टीम के लिए 1 पॉइंट ले चुकी है। అదరగొట్టు పట్టు చూడు, తొడలు కొట్టి సవాల్ చెయ్యి, హడలిపోయే జవాబీ, దెబ్బతీయు బెబ్బులిలా జబ్బ చరచి చూడు, లేడి కూడా పంజాబ్ విసురుతుంది ఇక్కడ నేడు. నీ ఉరుముకు నీ మెరుపుకు ఆకాశమే దద్దరిల్లే, నీ ఉరుముకు నీ చరపకు భూగోళమే బద్దలయ్యే. పిల్లల్ని కొంచెం టైం పాస్ చేసి చెప్తానయ్యా, ఇలాగే వన్ సైడ్గా ఆడాలి. ఎందుకు టైం పాస్ చేస్తున్నావు? తనే వెళ్ళింది. టైమ్ అవుట్, సబ్స్టిట్యూట్ చేంజ్. నువ్వు వెళ్ళు, ఈ లీడ్ ని మెయింటైన్ చేయండి. కాలు దువ్వి కలబడు ఇక, కదలి వచ్చే ఈ కాళిక, తోక ముడిచి పారిపోండిగా, లేకపోతే చచ్చిపోండిగా. బరిని దిగిన వారెవ్వరు తిరిగి వెళ్ళలేరు, మగువకున్న తెగువలోని తిరుగుబాటు చూడు. కాసుకోండి ఈ గేడికి అసలు మీరు ఏమనుకుంటున్నారు? టైం పాస్ కావాలి, టైం పాస్ కావాలని చెప్పాడు కదా, మీ ఇష్టం వచ్చినట్టు ఆడతారా? సారీ అయ్యా. నానా, తన్ని కొట్టకండి. అందరూ కోచ్ చెప్పినట్టే ఆడారు. ఇదివరకే కెప్టెన్ పిలిచి వన్ సైడ్ విన్ చేయాలని అంతా డిసైడ్ చేసిందే. Shut up! నాకే పాఠాలు నేర్పించేంతగా నువ్వు చాలా గొప్పవాడైపోయావా? గెట్ అవుట్! బయటికి వెళ్ళు, వెళ్ళరా బయటికి. అన్నయ్య, అమ్మ లైన్లో ఉంది అన్నయ్య. కోచ్
మీనాక్షితో నేనే జరిగిందంతా చెప్పాను. ఏదో తెలియక వాళ్ళ నాన్నకి చెప్పేసింది. సారీ కోచ్. కూల్. దీనిదేముంది, చిన్నప్పుడు అయ్యగారి దగ్గర ఎన్ని తన్నులు తిన్నానో తెలుసా? వాటిని పట్టించుకోకుండా వెళ్తూ ఉండేవాడిని. వీటిని మైండ్లో పెట్టుకోకండి. నేను చెప్పే గేమ్ని మాత్రమే ఆడాలి. అదిగో వస్తున్నాడు చూడండి. ఏంటన్నా అయ్యగారు కాంప్రమైజ్ అవ్వమని పంపించారా? రండి రండి, దారి ఉండి ఆయనకి. సరే మేము కాంప్రమైజ్ అయ్యి వస్తాం. రాన్నా, తొందరగా గురువుగారు నాతో ఏం కాంప్రమైజ్ అయ్యి చెప్పమన్నారు? రండి. ఇంకా వెళ్ళండి. కోపంగా ఉన్నారా, తగ్గారా? मैंने जानता मनोज कि तुम कैसे मैनेज करोगे, लेकिन क्वार्टर फाइनल में तमिलनाडु शुड बी प्लेइंग दिल्ली. तमिलनाडु और दिल्ली का मैच कैसे हो सकता है सर? वो दूसरे ग्रुप में. आई डोंट केयर मनोज, मुझे ज्ञान मत दे, जस्ट डू इट. लाइक आई सेड, क्वार्टर फाइनल हैज टू बी तमिलनाडु एंड दिल्ली. तमिलनाडु हैज टू लूज. అవును, షెడ్యూల్ ప్రకారం క్వార్టర్ ఫైనల్స్ మహారాష్ట్రతో ఆడాలి. వీడేంటి ఢిల్లీతో అంటాడు? అన్న, మనం 3 మ్యాచ్లు ఆడాలి. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్. ఇందులో ఎవరితో ఆడితే ఏంటి, మనం గెలవాలంతే. సార్ సార్ ఒక్క నిమిషం, మీకు ఢిల్లీకి క్వార్టర్ ఫైనల్ అని చెప్పారా? అవును సార్, మిమ్మల్ని ఓడించాలని ఢిల్లీ ఎంపైర్లు అందరూ ఒకటిగా కలిసి వన్ సైడ్ విజిల్ వేసి మిమ్మల్ని ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. కాస్త కేర్ఫుల్ గా ఉండండి సార్, జాగ్రత్త. అలాగేనండి, నేను చూసుకుంటాను. ధాటికి ఈ పాటికి మీ కుసాలు కదిలాయా, ఈ పోటీకి మా వెటుకు మీ చిటీలు చిరిగాయా. సై అంటూ మెంబరిలోకి దిగినాక కళ్ళే చెదరా, జై కొట్టంగా జనమంతా మా ముందు బోళ్ళ పడరా. కుమ్మేసి కలపడు అమ్మాయిల చెడుగుడు, దమ్ముంటే తలపడు ఏ ఒక్కరు నిలవరా. కాకతీయ రుద్రమ ఇదే, పలనాటి నాగమ్మిదే, మగువ వీర మాచాలిది, తెలుగు మహిళ శౌర్యమ్మిదే. పగవారిని మట్టి కరప పట్టుబట్టినోళ్ళం, పగ పగమని మండుతున్న నిప్పు లాంటి వాళ్ళం. మా దెబ్బకు మీ జబ్బలు జారేనిక కాసుకోండి, ఇంకా మా బాటము ఆరాటము పోరాటము చూసుకోండి. ఇంకా సార్ ఏంటి సార్ ఇది? ఇంకా టైం ఉంది సార్. సార్ ప్లీజ్ సార్, మేము ఎంత మాత్రం ఒప్పుకోం అంతే. అన్యాయం సార్, ఇదంతా అన్యాయం. क्वार्टर फाइनल का आखिरी पड़ाव चल रहा है तमिलनाडु और दिल्ली टीम के बीच में, और बहुत रोचक चल रहा है. देखते हैं कौन जीतता है. दिल्ली को 1 पॉइंट से